నమస్తే. జాయింట్ పెయిన్స్ దేని వల్ల వస్తాయి, దాని లక్షణాలేంటి, ఎక్కడ వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఉంటుందా, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుధారాణి గారు మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు జాయింట్ పెయిన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? సో ఈ మధ్యకాలంలో ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే ఇంతకు ముందు అయితే ఎర్లియర్గా ఒక 15-20 years బ్యాక్ చూసుకుంటే ఓన్లీ ఏజ్డ్ వాళ్ళకే ఒక 50 yearsకో 60 yearsకో జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ అని, ఈ మధ్యకాలంలో ఏంటంటే 25 years నుంచి 30 years నుంచే జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, లేదంటే మెడ నొప్పి, నడుము నొప్పి అని చెప్తూ ఉన్నారు. సో ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఎన్నో 100కు పైగా రకాలు అనేటివి ఉంటాయి. అందులో మనకి కామన్గా చాలా మందికి చూసేటివి మాత్రం మోకాల యొక్క అరుగుదల, అంటే ఎముకల యొక్క అరుగుదల, అలాగే కీళ్ళ వాతాలు, అండ్ కొంతమందిలో కండరాల నొప్పులు, కీళ్ళు కండరాల నొప్పులు, అరుగుదల అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో కామన్గా ఆర్థరైటిస్లో కూడా మనం దాన్ని జాయింట్ పెయిన్స్ అని కూడా అంటాము. సో ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అనే దాంట్లో కామన్గా చూసేది మాత్రం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, అండ్ గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. ఈ మధ్య కాలంలో అంటే లేటెస్ట్గా చాలా ఈ కొద్ది నెలల నుంచి మాత్రం ఈ ఇయర్లో ఈ వైరల్ పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, వైరల్ ఆర్థరైటిస్ అనేది చాలా తరచుగా వింటూ ఉన్నాం అనమాట. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటి అని అంటే ఎముకల యొక్క అరుగుదల. సో ఈ ఎముకల యొక్క అరుగుదల అనేది, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో, లేదంటే పెద్ద జాయింట్స్లో ఎక్కువ మనకి డైలీ వేర్ అండ్ టైర్ ఏ జాయింట్ మీద ప్రెషర్ పడుతుందో ఆ జాయింట్లకి ఈ అరుగుదల అనేది ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అరుగుదలకి ఎక్కువ శాతం మోకాళ్ళు, తొంటి, లేదంటే మెడలు, నడుములు, వెన్నుపూస ఇవి అరిగే అవకాశం ఉంటుంది. అరుగుదల అంటే అసలు ఏంటి అని అంటే ఎముకలు ఏవైనా ఎముకల మధ్యన ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి అంటే లూబ్రికేషన్కి దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం అనేది ఉంటుందన్నమాట. సో అనేక కారణాల వల్ల, అంటే విటమిన్ల లోపాల వల్లనో, వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనో, లేదంటే మనం ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్లనో, ఇంతకుముందు పాస్ట్లో మనకి దెబ్బలు తగలడము, ఇట్లా అనేక కారణాల వల్ల ఈ ఎముకల మధ్య నుండే జిగురు పదార్థం అనేది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడము, మళ్ళీ పునరుత్పత్తి కాకపోవడము. అంటే దానికి పెయిన్ రాగానే మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసేసి మనం ఏం చేయకుండా అలాగే పెడితే కంప్లీట్గా అది స్టిఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది, అండ్ ఆ జిగురు పెరిగే అవకాశం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ జిగురు తగ్గిపోవడము, అండ్ దీనివల్ల ఏంటంటే ఎముకల చుట్టూ ఉండే పై పొర ఏదైతే ఉంటుందో సాఫ్ట్గా ఒక క్యాప్ లాగా ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కార్టిలేజ్ అంటాం అనమాట. ఈ కార్టిలేజ్ అనే పొర పల్చబడము, కొంచెము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పాయింట్లలో అది పూర్తిగా అరిగిపోవడం, అంటే పల్చగా అయిపోవడము, ఎగుడు దిగుడుగా ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే మూమెంట్ ఇచ్చినప్పుడు ఎముకకి మధ్యన రాపిడి అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది డే బై డే మనం చేసే పనులను బట్టి, డైలీ వేర్ అండ్ టైర్ వలన ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఎక్కువైపోతుంటుంది. స్టేజెస్, ఫైనల్ స్టేజ్ వరకు, 4th స్టేజ్ వరకు వెళ్ళిపోతే పూర్తిగా ఈ కార్టిలేజ్ పొర అనేది లేకుండగా జాయింట్ల మధ్యన స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఎముక వచ్చి అతుక్కోవడము ఇట్లా జరుగుతుంది అన్నమాట. దీనివల్ల కంప్లీట్గా మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోవడము, మూవ్మెంట్ అనేది ఫ్రీ లేకపోవడము, స్టిఫ్గా అయిపోవడము, తర్వాత నడుస్తుంటే సౌండ్స్ రావడము, కూర్చొని లేసేటప్పుడు సౌండ్స్ రావడము, విపరీతమైన నొప్పి, కింద కూర్చోలేకపోవడం, మెట్లకి దిగలేకపోవడము. సో ఇట్లాంటి ఇబ్బందులు మనకి చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ అరుగుదలకి కారణాలు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఏజ్ ఫ్యాక్టర్ వలన న్యాచురల్గా అందరికీ ఒక స్టేజ్లో ఎముకలు అనేటివి అరుగుతాయి అనమాట. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా అరుగుతున్నాయి. సో ఇదొక రీజన్ మనం చేసే డైలీ వేర్ అండ్ టేర్ వలన. అరుగుదలకి కారణాలు వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ యంగ్స్టర్స్లో వచ్చేదానికి మాత్రం మనం వృత్తిని బట్టి మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడము, అండ్ కాల్షియం, విటమిన్ డి అనేది బాగా తగ్గిపోవడము, ఎముకల యొక్క గట్టితనం తగ్గడము, అండ్ పాస్ట్లో మనకి రిపీటెడ్గా దెబ్బలు అనేటివి జాయింట్ల మీద తగలడము, అండ్ మనకు తెలియకుండా ఏమైనా ఇంజురీస్ జరగడము, లేదంటే మనం ఇంతకుముందు ఎక్కువ స్పోర్ట్స్ కానీ, లేదంటే ఓవర్గా జిమ్ కానీ, లేదంటే అంటే ఎక్కువ ఉన్నదానికన్నా వర్కౌట్ చాలా టూ మచ్గా చేయడము వలన కూడా సో కొన్నిసార్లు ఏంటంటే అవి ఆ టైంలో కనిపించకపోయినా కొన్నేళ్ల తర్వాత ఆ ఒత్తిడి ఎక్కడెక్కడైతే పడిందో అక్కడ ఎముకలు అరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం చేసే డైలీ పనుల వలన, అండ్ కదలిక అస్సలు లేకపోతే కూడా
ఆ జిగురు అనేది పెరగదన్నమాట. ఎందుకంటే జిగురు పెరగడం అనేది అది ఎక్కడి నుంచో రాదు. ఆ జాయింట్లకి లోపల ఎక్కడెక్కడైతే ఒక్కొక్క జాయింట్ అతుక్కో ఉంటుందో ఆ జాయింట్ అవుతాయో అక్కడ లోపల సైడ్ నుంచి దానికి ఒక లేయర్ సైనోవియల్ లేయర్ అనేది ఉంటుంది, సైనోవియం అనేది ఉంటుంది. ఈ సైనోవియల్ లేయర్ నుంచే మనకేంటంటే ఈ జిగురు పదార్థం అనేది మన మూవ్మెంట్ ఇస్తూ ఉంటే దానికి అదే స్టిమ్యులేషన్ అనమాట. దాంట్లో నుంచి ఆ జిగురు అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు కంప్లీట్ గా ఎక్సర్సైజ్ లేకుండా కదలిక లేకుండా ఉంటే కూడా ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అట్లా అని చెప్పేసి ఓవర్ గా ఎక్సర్సైజ్, ఓవర్ జిమ్, లేదంటే ఓవర్ గా దునికే పనులు, ఎగిరే పనులు, లేదంటే టూ మచ్ వాకింగ్ ఇట్లాంటివి కాకుండా బరువు పడకుండా ఎక్సర్సైజులు చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో కాండ్రోమలేషియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అని అంటే ఎముకలు మోకాళ్ళు అనేది ఎట్లుంటుందంటే తొడ ఎముక అండ్ కాలి ఎముకకి మధ్యలో పైన అనేది మోకాల్ చిప్ అనేది ఉంటుంది, పటెల్లా బోన్ అనేది ఉంటుంది. ఈ బోన్ అనే దాని కింద ఏదైతే ఈ తొడ భాగం నుంచి వచ్చే ఎముకకి పటెల్లాకి మధ్యన సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది పలచబడడాన్నే మనం కాండ్రోమలేషియా అంటాం అనమాట, మెత్తబడిపోవడం. ఓకే, విజయనగరం నుంచి రవికుమార్ గారు లైన్ లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. డాక్టర్ సార్ నమస్కారం, చెప్పండి. మోకాలు బాగా నొప్పిగా ఉన్నాయి సార్, 40 ఓకే, ఏజ్ ఎంత సార్? 73 అండి. ఓకే సార్, మరి ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా సార్? డాక్టర్ చెప్తా మందులు చూపిస్తా, టెస్ట్ చేసి మందులు వాడమని మందులు వాడుతున్నాను సార్. ఓకే సార్, నేను చెప్తాను వినండి. 70 ఏళ్ళు అంటే సార్ నార్మల్గా 40 ఏళ్ళు దాటితేనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి వస్తున్నాయంటే దాంట్లో ముఖ్య కారణం అరుగుదల సార్. అంటే మనం ఫస్ట్ నుంచి చేసిన పనుల వలన, లేదంటే ఎముకల గట్టితనం లేకనో, కాల్షియం విటమిన్ డి అనేది తగ్గిపోవడం వల్లనో, ఎముకల మధ్యన జిగురు పదార్థం తగ్గడం వల్లనో, ఎముకల లోపల మధ్యలో ఉండే మృదులాస్తి అంటే మెత్తటి పొరలు అనేటివి అరగడం వల్లనో ఇట్లా పెయిన్స్ అనేటివి వస్తాయి సార్. సో దీనికి ట్రీట్మెంట్ కోర్స్ అనేది ఉంటుంది సార్. కొద్దిగా ఒక 3 నుంచి 6 వారాలలో ఈ పెయిన్స్ అనేటివి రిలీఫ్ వచ్చేస్తాయి. కాకపోతే ఒక కోర్స్ లాగా తీసుకుంటే మనకు ఒక 6 నెలలు 8 నెలలను ప్రాబ్లమ్ని బట్టి, స్టేజ్ని బట్టి మందులు అనేటివి కంటిన్యూ వాడుకుంటుంటే సర్జరీ లేకుండా మీకు పెయిన్స్ అనేటివి తగ్గుతాయి. ఎముకలో జాయింట్ రిపేర్ అనేది అవుతుంది అనమాట. జాయింట్ రిపేర్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే మందుల ద్వారా. ఎందుకంటే మందులలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలు అనేటివి ఉండవు. న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి తీసిన మెడిసిన్స్ అవి డైల్యూటెడ్ ఫామ్ లో ఇస్తాం కాబట్టి మందులు అనేది కంటిన్యూ వాడుకుంటూ కొంచెం మజిల్స్ అనేటివి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడిసిన్ యూజ్ చేస్తే మన కొద్ది రోజులలోనే పెయిన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి సార్. కంటిన్యూగా కొన్నాళ్ళు వాడితే అవి మళ్ళీ రిపీట్ కాకుండా లైఫ్ లాంగ్ సర్జరీ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ కుదిరితే మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి కలవండి. దాని తగ్గట్టుగా మందులు అనేటివి ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి అది అరిగిందా, లేదంటే ఇంజురియా, కండరమా, లిగమెంటల్ టియరా, ఇలాంటి కొంచెం మనకి ఎగ్జామినేషన్ చేస్తే అర్థమైతే అండ్ కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తాయి. సో మందులు అనేటివి వాడుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది సార్. సుధారాణి గారు, ఈ జాయింట్ పెయిన్స్ టైప్స్ గురించి చెప్తున్నారు. సో ఇంతసేపు నేను చెప్తున్నది అరుగుదల అనమాట, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. ఇది ఎక్కువ మోకాళ్ళకి లేదంటే పెద్ద జాయింట్లకు వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చెప్పాను, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు 25-30 నుంచే మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చొని లేవలేకపోవడం, మెట్లకి దిగాలన్నా లేదంటే చాలా దూరాలు నడవాలన్నా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అంటే మనం చూసుకోవాలన్నమాట. ఒకవేళ మన బ్లడ్ రిలేషన్స్ లో కానీ మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ లో ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ రన్ అవుతున్నాయి అని అంటే అది వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. మోకాళ్ళ మీద ఓవర్గా ఒత్తిడి పెట్టకుండా మినిమం డైలీ కొంత ఎక్సర్సైజ్ వర్కౌట్ అనేది చేస్తూ ఆ ఎముక అనేది కదలాలన్నమాట. సో అంటే బరువు పడకుండా దాన్ని కదలాలి అంటే కూర్చొని పడుకొని కొన్ని ఎక్సర్సైజ్లు అనేటివి చేసుకుంటూ మోకాళ్ళని కాస్త మూవ్మెంట్ అనేది ఇచ్చినప్పుడు న్యాచురల్ గా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ బాగా పెయిన్ ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే నీ క్యాప్స్ సపోర్ట్ తీసుకొని మీరు పనులు చేసుకోవచ్చు. కానీ అది ఎంత చేసినా కూడా కొన్నిసార్లు మనం న్యాచురల్ గా డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా అవి క్యూర్ కావన్నమాట నొప్పులు అనేటివి. దానికి మందుల సపోర్ట్ తీసుకోవాలి. మందులు అనేటివి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇతర మెడిసిన్స్ వేసుకోలేరు. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే హోమియోపతి మెడిసిన్స్. ఈ హోమియోపతి మెడిసిన్స్ లో ఏంటంటే మనకి కెమికల్ ఉండదు కాబట్టి, స్టిరాయిడ్ అనేది ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అనమాట. తర్వాత స్పెషల్ గా దీనికి చాలా పత్యాలు అట్లాంటివి ఏమీ ఉండవు. సో న్యాచురల్ ఓన్లీ మందులు కరెక్ట్ గా వాడుకుంటూ మీకు కొన్ని జాగ్రత్తలు, మీ వెయిట్ వలన వస్తుందా లేదంటే మీకు కేస్ స్టడీ ద్వారా మీకు కొన్ని జాగ్రత్తలు అనేటివి చెప్తామన్నమాట. అరిగిందా లేదంటే కీళ్ళవాతమా, కండరాల నొప్పులా, వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం మీకు కొంచెం డైట్ అనేది సజెస్ట్ చేస్తాం అండ్ కొన్ని ఎక్సర్సైజ్లు అనేటివి సజెస్ట్ చేస్తాం. మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే ఈ అరుగుదల అనేది తగ్గుతుంది అనమాట. సో దీనికి మనం ఏంటంటే ఈ అరుగుదలలో ముఖ్య లక్షణం ఏంటంటే
మీకు ఆ పెయిన్ అనేది 1 month కి మించి పెయిన్ ఒక పాయింట్లో కానీ మొత్తం జాయింట్ అంతా పెయిన్ ఒక మూమెంట్లో కానీ ప్రతి మూమెంట్లో పెయిన్ కానీ వస్తుంది అని అంటే ఇంకా నెగ్లెక్ట్ చేయకండి. మనకు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి అది ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దాని తర్వాత కూడా క్లారిటీ లేదు అని అంటే ఒక ఎక్స్రేనో ఒక ఎంఆర్ఐయో లేదంటే కొన్ని రక్త పరీక్షలు చేయించుకుంటే అందులో ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా, ఓన్లీ మందులతో తగ్గుతుందా లేదంటే ఇంకా ఏమైనా అవసరం ఉంటుందా అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ డాక్టర్ని కలిసి ఆ ఎగ్జామినేషన్ చేయించుకుని దాని తగ్గట్టు ఫస్ట్ మెడిసిన్ వాడాలన్నమాట. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం హోమియోపతి అనేది వాడుకుంటే జస్ట్ ఎలాంటి సర్జరీస్ ప్రొసీజర్స్ అనేటివి లేకుండా లైఫ్ లాంగ్ అనేది వాడే అవసరం లేకుండా జస్ట్ కొద్ది నెలలలోనే ఆ జాయింట్ రిపేర్ అనేది అవుతుంది అనమాట. ఇది కీళ్ళ అరుగుదల అనమాట. ఈ అరుగుదల అనేది మోకాళ్ళకు వస్తే మోకాళ్ళ అరుగుదల అంటాము. మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలకి అంటే వెన్ను ఎముకలకు వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సేమ్ ఈ ఎముకల అరుగుదలనే నడుము భాగంలో వస్తే లుంబార్ స్పాండిలోసిస్ అంటారు అనమాట. మెడ దగ్గర సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఎముకలు అరిగినాయి అని అంటే అక్కడ ఎముకలు చిన్న డబ్బాల మాదిరిగా మెడ దగ్గర నుంచి కింద నడుము తోకబొక్క వరకు కూడా ఈ బోన్స్ అనేటివి ఉంటాయి. ఈ బోన్స్ మధ్యలో కూడా జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడము, ఎముక గట్టితనం తగ్గిపోతే ఆటోమేటిక్గా అది మన సెల్ఫ్ బాడీ రెస్పాన్స్ వలన సో ఏమవుతుంది అక్కడ స్పర్ ఫార్మేషన్, బోన్ ఓవర్ గ్రోత్ అవ్వడము అట్లాంటివి జరిగినప్పుడు ఆస్టియోఫైట్స్ అనేటివి ఫామ్ అయినప్పుడు వాటి ప్రెషర్ డిస్క్ల మీద పడుతుంది. అంటే ఎముకల మధ్య ఉండే మెత్తటి ఎముకలు వాటిని డిస్క్లు అంటారు, వాటి మీద పడడము, అక్కడ ఉండే వెన్నుపాము అంటే నరాల మీద ఒత్తిడి పడడం అనేది జరగడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడలు అరిగిన వాళ్ళకి చేతులు ఛాతీ భుజాలు నొప్పులు రావడము, తిమిర్లు రావడం, మంటలు రావడం, మెడ తిప్పలేకపోవడము, కూర్చొని లేస్తే కళ్ళు తిరగడం ఇట్లాంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనుక మీకు కనిపిస్తే డెఫినెట్గా మెడిసిన్స్ తీసుకోండి. దీనికి మెడిసిన్స్ తోటి మంచి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. అలాగే నడుము దగ్గర ఎముకలు అరిగిపోతే దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఈ లుంబార్ స్పాండిలోసిస్ లో కూడా సేమ్ ఇలాగే ఎముకలు అనేటివి వీక్ అవ్వడము, ఎముకల మధ్య నుండే జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడము, తర్వాత ఈ ఎముకలు మెత్తబడ్డ చోట స్పర్ ఫార్మేషన్ అంటే బోన్ సెల్స్ అనేటివి ఇంకెక్కువైపోవడం వల్ల కూడా దాని ఒత్తిడి డిస్క్ల మీద లేదంటే వెన్నుపాము మీద నరాల మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా సో దాని ఎఫెక్ట్ ఓన్లీ నడుముకు ఒక్కటే కాకుండా లో బ్యాక్ పెయిన్ ఒక్కటే కాకుండా కొన్నిసార్లు కూర్చొని లేసినప్పుడు ఇబ్బందికరంగా ఉండడం, కాలంతా లాగడము, తిమిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. మెడిసిన్స్ వాడుకుంటే జస్ట్ విదిన్ ఫ్యూ డేస్లోనే మనకి పెయిన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. కొన్నాళ్ళు ఆ స్టేజెస్ని బట్టి మందులు వాడుకుంటే పర్మనెంట్ క్యూర్ అనేది అవుతుంది. అలాగే ఇంకా ఆర్థరైటిస్ మనం రకాలు చూసుకుంటే గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనం తినే ఆహారంలో నుంచి ఇది మెటబాలిక్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మెటబాలిక్ డిజార్డర్లో ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో నుంచే యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో ఎక్కువైపోయి అది రక్తం ద్వారా జాయింట్ల చుట్టూ ఒక ఉప్పు గల్లల మాదిరిగా క్రిస్టలైజేషన్ అనేది ఈ క్రిస్టల్స్ మాదిరిగా చేరి గౌట్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ ఎముకల చుట్టూ ఉండే పొరలు అనేటివి వాపుకు గురై అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్ లో కూడా ఏంటంటే ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, మాంసాహారం రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, లేదంటే నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి, ఫైబర్ తక్కువ తీసుకునే వాళ్ళకి, ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి అది యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి ఏర్పడడం, దాంతోపాటు కొంతమందికి కిడ్నీ స్టోన్స్ లాంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ కొంచెం తగ్గించండి, ఫైబర్ ఇంటేక్ పెంచండి, ఒకవేళ ప్రోటీన్ తీసుకున్నా కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, రెడ్ మీట్ అవాయిడ్ చేయండి, తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేయండి, తర్వాత ఎక్కువ గట్టి పప్పు కానీ లేదంటే పనీర్ కానీ పప్పు పదార్థాలు ఇవి కొంచెం లిమిట్లో తీసుకుంటూ పీచు పదార్థాలు ఎక్కువ పెంచి నీళ్ళు ఎక్కువ తాగుతూ సో ఈ డైట్ మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్స్లో చాలా రకాల రెమెడీస్ ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడుకుంటే మనకు ఫస్ట్ అది కంట్రోల్ అయ్యి పెయిన్ అనేది తగ్గుతుంది. దీని ముఖ్య లక్షణం గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే అది కాలి బొటన వేలు బాగా ఎరుపు, వాపు, నొప్పి, మూమెంట్ రిస్ట్రిక్షన్, స్టిఫ్నెస్ ఇలా ఏర్పడి మిగిలిన అన్ని జాయింట్లకు కూడా ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇట్లాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. విదిన్ ఫ్యూ డేస్లో ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనేటివి లేకుండా సో కొన్నాళ్ళు కంటిన్యూగా వాడితే ఈ మెటబాలిజం అనేది సెట్ అయ్యి యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. దానికి మూల కారణం యూరిక్ యాసిడ్ పెరగడం కాబట్టి అది తగ్గితే మీకు ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, అయితే ఈ యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఏం చేయాలంటారు? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే మనం డైట్ పరంగా మనం ఇంట్లో జాగ్రత్తలు అయితే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, మాంసాహారం అవాయిడ్ చేయాలి. తర్వాత ఏ రకంగా మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారో అది గమనించుకోండి. ప్రోటీన్ ఫుడ్ కొన్నాళ్ళ పాటు తక్కువ చేయండి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద డిపెండ్ అవ్వండి. ఉడకబెట్టిన కూరగాయలు
ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ శాతం తీసుకుంటూ నీరుండే వస్తువులు ఎక్కువ తీసుకోండి. సింపుల్ ప్రోటీన్ అనేది ఇంటేక్ కట్ చేయండి కొన్ని రోజులు, లిమిట్లో తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. ఇవి చేసుకుంటూ ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలి కొన్నాళ్ళు. సో ఈ స్మోకింగ్ కూడా కొన్నాళ్ళు మానేయాలన్నమాట. ఇవి ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ సో హోమియోపతిక్ రెమెడీస్ అనేవి కొన్నాళ్ళు వాడితే ఈ యూరిక్ యాసిడ్ అనేది ఆటోమేటిక్గా బ్లడ్లో తగ్గిపోతుంది. అండ్ మీకు అక్యూట్గా పెయిన్ అనేది ఉన్న కూడా అది పెయిన్ అనేది రిలీఫ్ వచ్చే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ కంట్రోల్లోకి వచ్చింది మళ్ళీ రిపీట్ కావద్దంటే దాని మూల కారణం అనేది వెళ్ళిపోవాలి, యూరిక్ యాసిడ్ అనేది తగ్గాలి. కాబట్టి కొంచెం డైట్లో జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయన్నమాట. అవి గన్ షాట్ ట్రీట్మెంట్స్ అనమాట. ఈ రెమెడీస్ వేసుకుంటే మీకు ఆ మెటబాలిజం సెట్ అవుతుంది అండ్ పెయిన్స్ అనేటివి ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఆర్థరైటిస్లో ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సోరియాసిస్ అనేది యాక్చువల్గా ఒక చర్మ సమస్య, అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పవచ్చు. మన రోగనిరోధక శక్తి అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువైపోయి సో స్కిన్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్గా స్కిన్ సెల్స్ అనేటివి 1 monthలో రీప్లేస్ అయ్యేటివి, కొత్త కణాలు వచ్చేటివి. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 3-4 daysకే 5-6 daysకే అవి రిపీట్ అవుతూ ఆ చర్మం అనేది పొడి బారిపోయి అది అంతా తెట్టలు గట్టిపోయి డెడ్ స్కిన్ అనేది ఎక్కువైపోయి క్రాక్స్ అనేటివి ఏర్పడి చర్మం అంతా చేప పులుసులాగా ఊడిపోతుంది అనమాట. ఈ జబ్బులో 30% వరకు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే జాయింట్లో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఆ ప్రాబ్లం ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్ల చుట్టూ ఉండే పొరలు కూడా ఇన్ఫ్లమేషన్కి గురయ్యి సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా మారే అవకాశం ఉంటుంది. ఇది అన్ని జాయింట్లకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. చేతి వేళ్ళకి కానీ కాళ్ళ వేళ్ళకి కానీ లేదంటే అన్ని జాయింట్లకు కానీ ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు పాస్ట్లో సోరియాసిస్ ఉన్నా లేదంటే సోరియాసిస్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నా దాంతోపాటు మీకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అంటే ఒక 3 నుంచి 6 వారాల మించి ఈ పెయిన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మందులు వాడుకోవాలి. సో దీనికి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే లైఫ్ లాంగ్ ఏదో ఒక పెయిన్ కిల్లరో అదో ఇదో వాడుతూ మేనేజ్ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి కుదరదు అనమాట. ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, చలికాలం ఎక్కువైపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చెడు పదార్థాలు ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి తగ్గించుకొని ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గాలి అని అంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ చేసుకొని డైట్ హ్యాబిట్స్ మంచిగా చేసుకొని హోమియోపతిక్ రెమెడీస్ కొన్నాళ్ళ పాటు లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆర్థరైటిస్లో ముఖ్య రకం ఏంటంటే అరుగుదల. ఇంతసేపు నేను చెప్పాను, కానీ అరుగుదలతో పాటు ఈ మధ్య కాలంలో వచ్చేటివి ఏంటంటే కీళ్ళవాతాలు అనేటివి కొంచెం చాలా ప్రాబ్లమాటిక్గా ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. కీళ్ళవాతాలనే మనం రుమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే ఆర్థరైటిస్లో ఒక కీళ్ళవాతము ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి ఎక్కువ శాతం ఏంటంటే చిన్న కీళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే చేతి వేళ్ళకి కానీ కాళ్ళ వేళ్ళకి కానీ ఇది మొదలయ్యి అన్ని జాయింట్లకు కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్ కూడా చాలా విపరీతంగా ఉండి అసలు జాయింట్ కదలలేని పరిస్థితి, అంటే ఒక గ్లాస్ పట్టుకోలేని పరిస్థితి, ఒక మూత తీయలేని పరిస్థితి, గుండీలు పెట్టుకోలేని పరిస్థితి అట్లా ఉంటుంది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్లేర్ అప్ అయినప్పుడు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా క్రానిక్ డిసీజ్. ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే అది కొన్నిసార్లు లైఫ్ లాంగ్ అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్లు తీసుకోకపోతే, లేదంటే చాలా సంవత్సరాలు దాని సఫరింగ్ అనేది ఉంటుంది. ట్రీట్మెంట్లు కరెక్ట్గా తీసుకోకపోతే ఎముకలు అనేటివి వంగిపోవడము, వంకర్లు పోవడం అదొకటే కాకుండా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతంలో ఏంటంటే కీళ్ళు కండరాలు ఒక్కటే కాకుండా దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి శరీరంలోని ముఖ్య భాగాల యొక్క పై పొరలలో వాపుకు గురి చేసి ఇది ప్రాణహానికి కూడా గురి చేసే అవకాశం ఉంటుంది. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో స్కిన్ ఇన్ఫ్లమేషన్, స్కిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కంటికి ఎఫెక్ట్ అవ్వచ్చు, కంటిలో ఉన్న పై పొర వాపుకు గురై కంటికి ఎఫెక్ట్ అవ్వచ్చు, గుండె యొక్క పై పొరకు ఎఫెక్ట్ అయితే దానికి హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు రావచ్చు. అలాగే కిడ్నీల యొక్క పై పొరలు, లంగ్స్ యొక్క పై పొరలలో ఇన్ఫ్లమేషన్ వచ్చి కొన్నిసార్లు ఆ కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటివి ఏర్పడే అవకాశం కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీనికి చాలా మంది పవర్ఫుల్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉంటారు. మళ్ళీ దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కూడా దానికి మందులు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రుమటైడ్ ఆర్థరైటిస్కి మందులు ఆల్రెడీ ఇతర మందులు వాడుతున్నావు కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఎట్లా యూజ్ చేయాలంటే ప్యారలల్గా మీరు వాడే మెడిసిన్స్ని సడన్గా ఆపేయకుండా ప్యారలల్గా కొంత గ్యాప్ ఇచ్చి హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. అలా వాడుతూ ఉంటే మంత్ బై మంత్ మీకు సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ దీని మూల కారణం రక్తంలో ఏదైతే రుమటైడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, యాంటీసీసీపీ ఇంకా కొన్ని చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యే విధంగా మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అవి కంట్రోల్ చేసుకుంటూనే అండ్ ఇది కొన్నాళ్ళ పాటు కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని
తగ్గించుకొని ఒక స్టేజ్లో ఆ మెడిసిన్స్ లేకుండా, ఇతర మెడిసిన్స్ అనేటివి లేకుండా ఓన్లీ హోమియోపతి మెడిసిన్సే కొన్నాళ్ళు కంటిన్యూ చేసుకొని తగ్గినా కూడా కొన్నాళ్ళు వాడితే ఇది లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా, లేదంటే ఇది ప్రాణహాని కాకుండా, లేదంటే ఎముకలు అనేటివి డిఫార్మిటీస్కి గురి కాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా చిన్న వయసు నుంచి వచ్చినా, లేదంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు ఇతర మెడిసిన్స్ వాడుకుంటున్నా కూడా ప్యారలల్ గా హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. సో ఇట్లా మనము అరుగుదలకి హోమియోపతిక్ మెడిసిన్స్ వాడచ్చు, అరుగుదలకు వాడచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి వాడచ్చు, తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇట్లా అన్ని రకాల ఆర్థరైటిస్ కి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో మీరు గమనించుకుని అది మొండిగా సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోకుండా ఫస్ట్ మీకు పెయిన్స్ వస్తున్నాయంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడున్న మనకి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి హార్ష్ మెడిసిన్స్ లేకుండా, ఎలాంటి పత్యాలు లేకుండా జస్ట్ విదిన్ ఫ్యూ వీక్స్లోనే మనకు అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మటుకు చూసేటివి ఏంటంటే జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలతో పాటు జాయింట్ పెయిన్, స్కిన్ ర్యాష్ లాగా వచ్చేసి జాయింట్ పెయిన్స్ అనేటివి వచ్చి, వైరల్ ఫీవర్స్, చికన్ గున్యా ఫీవర్స్, ఇలాంటి వాటికి చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఫీవర్ అనేది తగ్గుతుంది కానీ నెలల తర్వాత దీనికి కూడా మనకు హోమియోపతిక్ రెమెడీస్ అనేటివి ఉన్నాయి. చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ప్రతి ఇండివిజువల్కి వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ అనేటివి కరెక్ట్ పొటెన్సీలో ఇవ్వడం ద్వారా జస్ట్ ఫ్యూ డేస్లోనే మనకు కంట్రోల్ అనేటివి వచ్చేస్తాయి, జాయింట్ పెయిన్స్ అనేటివి తగ్గుతాయి. కొన్నాళ్ళు కంటిన్యూగా వాడితే అవి శాశ్వతంగా తగ్గిపోయి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటాయి అనమాట. సో ఇట్లా అన్ని రకాల జాయింట్ పెయిన్స్కి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మనకి ఈ మధ్యకాలంలో జాయింట్ పెయిన్స్తో పాటు ప్రతి ఒక్కరికి, జాబులు చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఈ ఏజ్ పైబడుతున్న వాళ్ళకి, చిన్న ఏజ్లో కూడా ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది అనమాట. సో ఈ ఫస్ట్ నెక్ పెయిన్ మనం చూసుకుంటే సర్వైకల్ స్పాండైలోసిస్, లేదంటే కండరాల నొప్పులు, ఫైబ్రోమయాల్జియా, సో ఇలాంటి వాటిలలో మనకి నెక్ పెయిన్ అనేది వస్తుంది. దీనికి నెక్ పెయిన్కి, స్పాండైలోసిస్కి కారణాలు మనం చూసుకుంటే గంటల కొద్దీ కదలకుండా ఒకటే ప్లేస్లో కూర్చోవడం, డెస్క్ జాబ్స్, తర్వాత సిస్టమ్ ముందు ఎక్కువసేపు ఉండడము, తర్వాత మెడ మీద ఒత్తిడి కలిగించే పనులు అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, కదలకుండా వంగి ఫోన్లు చాలాసేపు చూడడం కానీ, సో ఇట్లా మూమెంట్ ఒకటే మూమెంట్లో ఉండడము, అంటే ఒకటే పోస్చర్లో ఉండడం వల్ల కూడా ఈ మెడ నొప్పి, మెడ అరుగుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా దీంతో పాటు మనం సరిగా ఆహారం తీసుకోకపోవడము, పోషక విలువలు లేకపోవడము, కాల్షియం బాగా తగ్గిపోవడము, విటమిన్ డి అనేది బాగా తగ్గిపోవడం, B12 తగ్గడం, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, సో వీటన్నిటిని బట్టి కూడా సో మెడ దగ్గర ఉన్న ఎముకలు అరగడము, అక్కడ ఉండే నరాల ఒత్తిడి ఏర్పడడం లాంటివి జరుగుతుంటుంది. నార్మల్గా జాయింట్ పెయిన్స్ అంటే ఓన్లీ ఆ జాయింట్ వరకే ఉంటాయి, కానీ వెన్నుపూసలకి ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ రేడియేటింగ్ పెయిన్ అనేది ఇతర భాగాలకు కూడా ఏర్పడుతుంది అనమాట. అయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర ఉన్న ఎముకలు అరిగితే అక్కడ నరాల ఒత్తిడి ఏర్పడింది అని అంటే అది ఓన్లీ మెడకొక్కటే కాకుండా చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల, గొంతు, తర్వాత చేతి వేళ్ల వరకు కూడా కొంతమందికి ఓన్లీ చెస్ట్ పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ చూస్తే అది రేడియేటింగ్ పెయిన్ అనమాట, నరాల ఒత్తిడి వల్ల అట్లా వస్తూ ఉంటుంది. సో కూర్చొని లేసినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, పోస్చర్ కరెక్ట్గా రాకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా మనకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి కొన్నాళ్ళు కంటిన్యూగా వాడితే ఇవి తొందరగా రికవరీ అవుతుంది. రికవరీ అయింది మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు వితౌట్ సర్జరీ. అలాగే ఈ మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే జెండర్ వైజ్ చూసుకుంటేనేమో కొంచెం ఫీమేల్స్కి కొద్దిగా ఈ పెయిన్స్ అనేటివి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ బ్యాక్ పెయిన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఎండకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం, వెయిట్ అనేది గెయిన్ అవ్వడము, తర్వాత పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అండ్ ఎస్పెషలీ ఈ 45-50 క్రాస్ అయిన లేడీస్లో ఏంటంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ హార్మోన్ అనేది లేకపోవడం వల్ల కూడా, మెనోపాజ్ స్టేజ్లో కాల్షియం, విటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల కూడా ఎముకలు అనేటివి అరగడము, వెనుపూస అరగడం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి. కానీ భయపడాల్సిన పని లేదు. దానికి మనకి ఏంటంటే వితౌట్ సర్జరీ మనకి హోమియోపతిక్ ట్రీట్మెంట్స్తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకు పెయిన్ కంట్రోల్ అయిపోతుంది ఇనీషియల్గా. అది కొన్నాళ్ళు వాడుకుంటే మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్స్లో మనకి జెండర్లో మనకి ఫీమేల్స్కి ఎక్కువ వస్తుందని చెప్పాను. అలాగే మనకి వృత్తిని బట్టి కూడా మనం ఎక్కువ బరువెత్తే పని, లాంగ్ జర్నీస్ చేయడము, కదలకుండా ఒకటే పోస్చర్లో కూర్చోవడము, ఇంతకుముందు దెబ్బలు తగలడము, కింద పడడము, దెబ్బలు తగలడము, యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్నాళ్ళు ఏంటంటే ఆ టైంకి పెయిన్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో ఎక్కడైతే దెబ్బలు తగిలినాయో అక్కడ
ఎముకలు అరగడము, లేదంటే అక్కడ నరాల డిస్క్లు అనేటివి వీక్ అయిపోవడము, డిస్క్ బల్జెస్, యాన్యువల్ టియర్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్స్ అనేటివి చాలా మంది మా దగ్గరికి ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉన్నారు. అంటే యంగ్స్టర్స్ కూడా, అంటే 20+ వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ బ్యాక్ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు అక్కడ ఎముకలు అరగడము, లేదంటే అక్కడ డిస్క్లకు ఎఫెక్ట్ అవడం, అంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, యాన్యులర్ టియర్, స్లిప్ డిస్క్ హెర్నియేషన్, తర్వాత రెడిక్యులోపతి ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి సో జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటే, నడుముల మీద ఒత్తిడి పడే పనులు ఎక్కువ చేయకండి. డైరెక్ట్గా నడుముల మీద వంగి లేవడము, తర్వాత మెట్లెక్కి దిగడము, బరువులు బాగా ఎత్తడము, సో ఇట్లాంటివి చేయకండి. పడుకొని లేసేటప్పుడు ఒక సైడ్కి మళ్ళీ చేతుల మీద లేవడము, కూర్చొని వర్క్ చేసేదైతే వర్క్ తప్పదు కాబట్టి ప్రతి మనిషికి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండేలాగా, స్పైన్ స్ట్రైట్ ఉండేలాగా, బ్యాక్ సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత కొంచెం లుంబోసాక్రల్ బెల్ట్స్ యూజ్ చేయండి. అంటే మీ సైజ్కి తగ్గట్టుగా అవి, అంటే పని ఒత్తిడి ఉన్న వాళ్ళు అవి దాని సపోర్ట్తో చేసుకోండి. తర్వాత మెట్లెక్కి దిగడము, బరువులు ఎత్తడము, లాంగ్ జర్నీస్ ఇవి అవాయిడ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఇలా పెయిన్స్ రన్ అవుతున్నాయి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లేదంటే నరాల బలహీనత ఇట్లాంటివి రన్ అవుతున్నాయి అని అంటే, మీరు ఒకసారి పెయిన్స్ వస్తున్నాయంటే ఈ కాల్షియం, విటమిన్ డి పరీక్షలు, రక్త పరీక్ష, ఈ కాల్షియం, విటమిన్ డి, సిబిపి ఇవన్నీ ఒకసారి చేయించుకోండి. ఒకవేళ, ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో జబ్బు లేకుండా కూడా పెయిన్స్ అనేటివి వస్తున్నాయి. అవి ఎందుకు అని అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల. అలాంటప్పుడు సింపుల్ సప్లిమెంట్స్ లేదంటే ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోనో, మన డైలీ మనం చేసే పనిలో ఎలాంటి పోస్చర్స్ మెయింటైన్ చేస్తున్నాం అవి కొంచెం రెక్టిఫై చేసుకుంటే న్యాచురల్గానే అవి తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ పెయిన్స్ వచ్చే వాళ్ళు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినాలి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి ఎందులో ఉంటాయని అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటాయి, తృణ ధాన్యాలలో ఉంటాయి. అంటే మిల్లెట్స్ కానీ, లేదంటే సీడ్స్, నట్స్ ఇలాంటివి బాగా తీసుకోండి. బెస్ట్ ఏంటంటే, చీప్ అండ్ బెస్ట్ అంటే మన డైలీ మన ఇంట్లో ఉండేటివి ఆకుకూరలు, కూరగాయలు, డైలీ ఏదైనా ఒక ఫ్రూట్ అలవాటు చేసుకోవడము, పాల ఉత్పత్తులు ఇలాంటివి బాగా తీసుకోండి. సో ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ కూడా ఉంటాయి కదా, ఆ ఫుడ్స్ తీసుకోండి. తర్వాత ఈ ఏదైతే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ లేదంటే కొద్దిగా జాయింట్కి ఎముక కణాలు డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అనేటివి బయటికి వెళ్ళిపోయి, అంటే టాక్సిన్స్, అంటే చెడు పదార్థాలు రక్తంలో ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళాలి అని అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండాలి. సో అది మంచిగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్, కొన్ని ఫుడ్స్ నేను చెప్తాను. అది ఏంటంటే అవకాడో, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత బెర్రీస్కి సంబంధించినవన్నీ, విటమిన్ సికి సంబంధించిన, సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించినవన్నీ, ఇవి మన డైలీ ఫుడ్స్లో కొంత ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకొని బెస్ట్ థింగ్ ఏంటంటే, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కాండి. సో మీరేంటంటే వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కూడా ఈ పెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా పెరగకుండా చేసుకోవచ్చు. ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మన బరువు అంతా జాయింట్ల మీదనే పడుతుంది కాబట్టి ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోండి. డాక్టర్, ఫైనల్గా చెప్పండి, ఈ హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది? ఫైనల్గా చెప్పండి. హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా మనకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కాల్షియం, విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది, మన బాడీలోనే సెల్ఫ్ రిపేర్ కెపాసిటీ అనేది పెంచుతుంది అనమాట. సో తర్వాత ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా జాయింట్ రిపేర్ అనేది జరుగుతుంది, పెయిన్ తగ్గుతుంది, జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ జాయింట్ పెయిన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. నమస్తే అండి. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.